హాయ్ అండి, నమస్తే. డే 3 సన్నద్ధత పార్ట్. ఇది ఎలా రాయాలి? ఇక్కడ చూడండి ఏమిచ్చాడు. బారక్కడి లిఖియే. ఏమిచ్చాడమ్మా? బారక్కడి. ఆల్రెడీ మనకి శాంపులేగా ఏమిచ్చాడు? ఘాగుణింతం అనేది ఇచ్చాడనమాట. ఇప్పుడు మనం ఏ రాయాలి? ఘాగుణింతం రాయాలి. ఈ ఘా చాలా సింపుల్, ఏమీ లేదు, పైనున్న ఒత్తుల్ని ఇలా కలిపేసి రాసేయడమే. ఇప్పుడు ఘాకి ఆకి మాత్ర పెడితే ఏమవుతుంది? గా అవుతుంది. ఘాకి ఈకి మాత్ర పెడితే ఏమవుతుంది? గీ అవుతుంది. నెక్స్ట్ ఆ ఘాకి ఈ బడి ఈకి మాత్ర పెడితే ఏమవుతుంది? ఘీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఘాకి ఊకి మాత్ర పెడితే ఏమవుతుంది? గూ అవుతుంది. నెక్స్ట్ ఘాకి ఊకి మాత్ర పెడితే గూ అవుతుంది. నెక్స్ట్ ఘాకి రీకి మాత్ర పెడితే ఏమవుతుంది? ఎస్, గ్రీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏకి మాత్ర ఘాకి పెడితే ఏమవుతుంది? గే అవుతుంది. నెక్స్ట్ ఐకి మాత్ర పెడితే ఏమవుతుందమ్మా? గై అవుతుంది. నెక్స్ట్ ఓకి మాత్ర పెడితే ఏమవుతుంది? గో అవుతుంది. నెక్స్ట్ ఔకి మాత్ర పెడితే ఏమవుతుంది? గౌ అవుతుంది. నెక్స్ట్ అంకి మాత్ర పెడితే ఏమవుతుంది? ఎస్, ఘమ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? అహాకి మాత్ర పెడితే ఏమవుతుంది? గహా అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ జాగుణింతం కూడా సేమ్ అలాగే. ఆకి మాత్ర పెడితే ఏమవుతుంది? జా అవుతుంది. నెక్స్ట్ ఈకి చోటి ఈకి మాత్ర పెడితే జీ అవుతుంది. బడి ఈకి మాత్ర పెడితే ఏమవుతుంది? జీ అవుతుంది. నెక్స్ట్ ఊకి మాత్ర పెడితే జూ అవుతుంది. బడి ఊకి మాత్ర పెడితే జూ అవుతుంది. నెక్స్ట్ ఏకి మాత్ర పెడితే రీకి మాత్ర పెడితే జీ అవుతుంది. నెక్స్ట్ ఏకి మాత్ర పెడితే జే అవుతుంది. నెక్స్ట్ ఐకి మాత్ర పెడితే జై అవుతుంది. ఓకి మాత్ర పెడితే జో అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? జౌ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? జమ్, జహ. ఓకేనా? ఇప్పుడు ఆకి మాత్ర తీసి మామూలుగా మాట్లాడుకుందామా? ఇక్కడ ఏమొస్తుంది? టా, ఇక్కడ టీ, ఇక్కడ టీ, టు, టూ, ట్రూ, టే, టై, టో, టౌ, టమ్, టహ. నెక్స్ట్ అలాగే డాగుణింతం. డా, డా, డి, డీ, డు, డూ, డ్రీ, డే, డై, డో, డౌ, డమ్, డహ. ఓకేనా? నెక్స్ట్ తాగుణింతం చూద్దామా? ఎస్, తా, తి, తీ, తు, తూ, త్రు, తే, తై, తో, తౌ, తం, తహ. ఓకేనా? నెక్స్ట్ నాగుణింతం కూడా అలాగే. నా, నా, ని, నీ, ను, నూ, నే, నెయ్, నో, నౌ. ఒకసారి నా, నా, నీ, నీ, ను, నూ, నృ, నే, నై, నో, నౌ, నం, నహ. ఓకేనా? నెక్స్ట్ పాగుణింతం. ఎలా చెప్పండి ఒకసారి? ఎస్, పా, పి, పీ, పు, ఊ, ప్రూ, పే, పై, పౌ, పం, పహ. ఓకేనా? సేమ్ అదేవిధంగా ఇవన్నీ రాసేయాలి. వాగుణింతం కూడా రాసేయాలి. ఇంకేం చెప్పాడో చూద్దాం. చిత్ర సే సంబంధిత మాత్ర చిహ్న డిబ్బే మే లిఖియే. అంటే ఈ చిత్రానికి సంబంధించిన మాత్రని ఇక్కడ రాయమన్నాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ చూడండి, చర్కా, లాస్ట్లో ఏమొచ్చింది? ఆకి మాత్ర వచ్చింది కాబట్టి ఇక్కడ ఆకి మాత్ర వేసాడు అనమాట. నెక్స్ట్ సూరజ్, సూరజ్ కాబట్టి ఊకి మాత్ర కాబట్టి ఊకి మాత్ర కింద లైన్లో ఉంది కదా, ఊకి మాత్రం ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఓఖలి, ఓఖలికి ఏ మాత్ర ఉంది? ఈకి మాత్ర ఉంది కాబట్టి ఈకి మాత్ర ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మృగ్, మృగ్కి ఏముంది? రీకి మాత్ర, అరువుకి ఉంది కదా, రీకి మాత్ర ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్ నైనన్, నైనన్ అంటే ఏంటి? కళ్ళు, కళ్ళుని నైనన్, నైనన్ కదా, ఐకి మాత్ర ఉంది కాబట్టి ఐకి మాత్ర ఏటి ఉంది పైన? ఎస్, ఇది రాస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి,
दिए गए शब्दों को मात्रा चिन्हों के अनुसार तालिका में लिखिए అంటే ఇప్పుడు ఈకి మాత్ర శబ్దవాళ్ళు మాత్ర వాళ్ళ శబ్దం అంతా కూడా ఇక్కడ రాయాలి. ఊకి మాత్ర శబ్దవాళ్ళన్నీ కూడా ఇక్కడ రాయాలి. ఏకి మాత్రం అన్నీ ఇక్కడ రాయాలి. ఓకి మాత్ర శబ్దాలన్నీ ఇక్కడ రాయాలి. అంకి మాత్ర ఉన్నవన్నీ కూడా ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఇక్కడ ఏం చూద్దాం. సిర్ ఏ మాత్ర ఉంది, చోటి ఈకి మాత్ర కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ముక్ అంటే ఊకి మాత్ర ఎక్కడ రాయమన్నాడు, ఇక్కడ రాయమన్నాడు కాబట్టి ఇది ఊకి మాత్రకి వెళ్తుంది. బందర్ అనేది అంకి మాత్ర ఎక్కడ రాయాలి, ఎస్ ఇక్కడ రాయాలి కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ కుల్ అంటే ఊకి మాత్ర ఉంది, ఊకి మాత్ర ఎక్కడ, ఇక్కడ రాయాలి. నెక్స్ట్ శంక్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇదిగో ఇక్కడికి వెళ్తుంది. ఎందుకు, అంకి మాత్ర ఉందన్నమాట. రేల్ అంటే ఏంటి, ఏకి మాత్రం ఎక్కడ ఇచ్చాడు, థర్డ్ డబ్బాలోనే ఇచ్చాడు కాబట్టి థర్డ్ డబ్బా. నెక్స్ట్ తిలక్ ఈకి మాత్ర కాబట్టి ఇది ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకి మాత్ర, హోటల్ అనేది ఓకి మాత్ర కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఎస్ కాబట్టి ఇటు వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ జోకర్ అంటే ఏ మాత్ర ఉంది, ఎస్ ఓకి మాత్ర కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ మోర్ అంటే ఓకి మాత్ర ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది సో ఇక్కడ రాయాలి. దేశ్ అంటే ఏంటి, ఏకి మాత్ర కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ షేర్ ఏకి మాత్ర కాబట్టి మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడికి రాయాలి. నెక్స్ట్ దంగ్ అంటే అంకి మాత్ర కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ షేబ్ ఏకి మాత్ర కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి రావాలి. నెక్స్ట్ మోటార్ అంటే ఓకి మాత్ర కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఎస్ కుమ్ అంటే ఊకి మాత్ర ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ విష్ అనేది ఎక్కడికి వస్తుందమ్మా, చోటి ఈకి మాత్ర, ఎస్ ఫస్ట్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ షోర్ అనేది ఎక్కడికి వస్తుంది, ఎక్కించుకుంటున్నారు అందరూ, వెరీ గుడ్. షోర్ అనేది ఎక్కడికి వస్తుంది, ఎస్ ఓకి మాత్ర కాబట్టి ఇక్కడికి వస్తుంది అనమాట. నెక్స్ట్ దిల్ అనేది చోటి ఈకి మాత్ర కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ కుముద్ అనేది ఓకి మాత్ర కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ అంక్ అంటే అంకి మాత్ర కాబట్టి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సోమన్ ఎక్కడికి వస్తుంది, వెరీ గుడ్ ఇక్కడికి వస్తుంది. అవునా, ఓకే. రంగ్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అవునా, కాదు ఎక్కడికి వెళ్తుంది, ఎస్ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ కేష్ ఇక్కడికి వెళ్తుంది. అవునా, ఇక్కడ రాసేస్తున్నారా మీరందరూ, ఇక్కడ రాయకూడదు. ఎక్కడ రాయాలి, కేష్ అనేది ఏకి మాత్ర దగ్గర ఇక్కడ రాయాలన్నమాట. సో డే 3 ఇలా రాయాలి. నెమ్మదిగా రాయండి, లాస్ట్లో ఒకసారి ఇస్తాను, నెమ్మదిగా నోట్స్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.